హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వింత చికిత్స అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక నగరం వెలుపల ఒక పాడుబడిన దేవాలయం ఉండేది. ఒక పేద బ్రాహ్మణుడు ఆ దేవాలయానికి పూజారి అయి తన పొట్ట పోసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ దేవాలయానికి నూటికి కోటికి ఒకరు మాత్రమే వస్తూ ఉండడం వల్ల దేవుడితో పాటు పూజారికి కూడా మారటం జరిగింది. ఆ బ్రాహ్మణుడు అలాగే ఉపోషాలు చేస్తూ దేవుణ్ణి మాత్రం వదలకుండా రోజు పూజ చేస్తూ ఉండగా ఒక పౌర్ణమి నాడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఈశ్వరుడు కనిపించాడు. నాయనా, ఈ ఊరి రాజును వెళ్ళి చూడు, నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ఆ ప్రకారమే బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయానికి రాజు జబ్బుతో మంచం పట్టి ఉన్నాడు. రాజభటులు వైద్యులను తప్ప మరెవ్వరిని రాజగృహంలోకి పోనివ్వడం లేదు. ఈ సంగతి తెలియకుండానే ఈశ్వరుడు నన్ను రాజుని చూడమని ఉంటాడా అనుకొని ఆ బ్రాహ్మణుడు రాజభటులతో, నేను ఒక వైద్యుణ్ణే, నన్ను లోపలికి పోనివ్వండి అన్నాడు. వారాయనను లోపలికి పోనిచ్చారు. కానీ రాజుగారుండే గదిలోకి వెళ్ళడానికి ఇంకొక ప్రతిబంధకం ఏర్పడింది. అదేంటంటే, రాజుగారు వైద్యులతో విసిగి వేసారిపోయి తనకు వైద్యం చేసి రోగం కుదర్చలేని వైద్యులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తానని ప్రకటించాడు. దీనికి కూడా ఆ బ్రాహ్మణుడు జంకలేదు. నిండా మునిగిన వాడికి చలే ఉంది. జీవిత ఖైదు శిక్షకు తల ఒగ్గి మరి ఆ బ్రాహ్మణుడు రాజుగారికి చికిత్స చేస్తానన్నాడు. ఆయన్ను రాజు వద్దకు తీసుకుపోయారు. ఆయన రాజుకెదురుగా చేతులు కట్టుకుని నిలబడి రోగం తాలూకు వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. రాజు చెప్పేదంతా విన్నప్పుడు బ్రాహ్మణుడికి అసలు ఆ రాజుకు రోగమే ఉన్నట్టు తోచలేదు. రోగం ఉంది అనుకొని రాజుగారు పడక వేశారు. రోగం గురించి ఆలోచిస్తున్న వాడిలాగా ఆ బ్రాహ్మణుడు దీర్ఘంగా ఆలోచించాడు. రాజుగారి రోగం కుదర్చడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. ఆయన చిట్ట చివరకు 3 సార్లు తల ఆడించి, మహారాజా, మీ వ్యాధికి ఒక దివ్యమైన మందుంది. దాన్ని తమరు నేను చెప్పిన పద్ధతిలో 3 పూటలు సేవిస్తే వ్యాధి పూర్తిగా నిలిచిపోతుంది అన్నాడు. రాజు ఆత్రంగా, చెప్పు, నువ్వు ఎలా చేయమంటే నేను అలాగే చేస్తాను అన్నాడు. నేనొక కషాయం ఇస్తాను. దాన్ని రాణిగారు స్వయంగా మీ నోట్లో పోయాలి. 3 ఉద్ధరిణెల కషాయం మీరు తాగాలి. అయితే మీ నోట్లో కషాయం పోసేటప్పుడు రాణిగారు కానీ, దాన్ని తాగేటప్పుడు మీరు కానీ ఏనుగులను గురించి, గుర్రాలను గురించి అసలు ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మందు ఎంత మాత్రమూ పనిచేయదు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. దానికి రాజు పెద్దగా నవ్వి, ఇదేమంత కఠినమైన పని కాదే. మందు తాగేటప్పుడు ఏనుగులను గురించి, గుర్రాలను గురించి ఎందుకు ఆలోచన వస్తుంది అన్నాడు. మర్నాడు ఆ బ్రాహ్మణుడు ఏదో కషాయం తయారు చేసి పంపాడు. దాన్ని రాజుగారి నోట్లో పోయడానికి రాణి వచ్చింది. ఉద్ధరిణితో కషాయాన్ని రాజుగారి నోట్లో పోస్తూ ఉండగా ఆమెకు ఏదో రథం చప్పుడు వినిపించింది. వెంటనే ఆమెకు గుర్రం జ్ఞాపకం వచ్చింది. ఆమె రాజుగారి నోట్లో మందు పోయకుండా లాభం లేదు, నాకిప్పుడు గుర్రం జ్ఞాపకం వచ్చింది అన్నది. రెండో పూట రాణి తన నోట్లో మందు పోయబోతూ ఉండగా రాజు, ఉండు, నాకు ఏనుగులు జ్ఞాపకం వచ్చాయి అన్నాడు. అది మొదలుకొని రాజుకు రాణికి కూడా మందు పేరు చెప్తే చాలు గుర్రాలు, ఏనుగులు తప్పక జ్ఞాపకం వచ్చేవి. ఇలా 1 నెల గడిచాక రాజు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచాడు. ఏమయ్యా, ఎప్పుడు నీ మందు తాగుదామన్నా ఏనుగులు, గుర్రాలు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రావడం లేదు. ఏం చేసేది అన్నాడు. మహారాజా, దీనికి ఒక్కటే ఉపాయం ఉంది. మీ ఏనుగులను, గుర్రాలను ఎవరన్నా మంచి బ్రాహ్మణుడికి దానం చేసేయండి అని సలహా ఇచ్చాడు బ్రాహ్మణుడు. మళ్ళా ఎవరికో ఎందుకు, వాటిని నువ్వే పుచ్చుకో అన్నాడు రాజు. దివాణంలో ఉన్న ఉద్యోగస్తులు ఏనుగులను, గుర్రాలను జాబితా వేశారు.
రాజుగారు లేచి కూర్చొని వాళ్ళతో పాటు లెక్కలన్నీ చూశాడు. ఈ పనిలో నిమగ్నుడైపోవడం వల్ల ఆయనకు తన వ్యాధి మాటే జ్ఞాపకం లేకుండా పోయింది. ఇంకా దానం పూర్తి కాకుండానే రాజుగారి వ్యాధి నయమైంది అని అందరూ అనుకున్నారు. ఆ బ్రాహ్మణుడు రాజుగారి దగ్గర ఏనుగులు, గుర్రాలు దానం పుచ్చుకొని, అయ్యా, చికిత్స పూర్తి అయింది, తమరి వ్యాధి కూడా పూర్తిగా నయమైంది, దయచేసి ఇక నాకు సెలవిప్పించండి అని కోరాడు. తన వ్యాధి నయమైందని రాజుగారికి కూడా తోచింది. ఆయన ఆ బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. బ్రాహ్మణుడు ఆ డబ్బుతో దేవాలయ మరమ్మత్తు చేసి దేవుడికి నిత్యం పూజ చేస్తూ సుఖంగా జీవించాడు. ఇప్పుడు మనం చదువు రాని వాడు అనే మరొక చిన్న కథ కూడా చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆ పిల్ల సంస్కృతం బాగా చదువుకుంది. వ్యాకరణం కూడా బాగా తెలిసిన అమ్మాయి. ఆ పిల్లకు పెళ్ళిడు వచ్చింది. అందుచేత పండితుడు తన కుమార్తెకు తగిన వరుణ్ణి తీసుకువచ్చేందుకు అనేక గ్రామాలు తిరిగాడు. ఒక గ్రామంలో ఒక బ్రహ్మచారిని చూశాడు. ఆ బ్రహ్మచారి చూపులకు బానే ఉన్నాడు, కానీ వాడికి చదువు అబ్బనే అబ్బలేదు. శబ్దమంజరిలో రామశబ్దం ఒకటి చదివి అలసిపోయి అంతటితో చదువుని కట్టిపెట్టాడు. పండితుడు ఆ కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి, అమ్మాయి, వీడు నీకు నచ్చుతాడేమో చూడు అన్నాడు. బ్రహ్మచారికి విద్యాగంధం లేదని పండితుడి కూతురు పసికట్టింది. విహస్య, విహాయ, అహం, కథం, ఈ శబ్దాలు ఏ విభక్తులు కలవి అని అడిగింది. నిజానికి అవి విభక్తులు గల మాటలు కావు. విహస్య అంటే నవ్వి అని అర్థం. అలాగే విహాయ అంటే విడిచిపెట్టి అని, అహం అంటే నేను అని, కథం అంటే ఎట్లు అని అర్థం. అయితే చదువురాని బ్రహ్మచారికి ఆ సంగతి తెలియదు. వాడు రామశబ్దం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని రామస్య లానే విహస్య షష్ఠీ విభక్తి అని, రామాయలాగే విహాయ చతుర్థీ విభక్తి అని, రాములాగే అహం, కథం అనే మాటలు ద్వితీయ విభక్తి అని చెప్పేశాడు. వెంటనే పండితుడి కూతురు ఈ విధంగా చెప్పింది. విహస్య, విహాయ అనే పదాలు షష్ఠీ చతుర్థీ విభక్తులని, అహం, కథం అనే మాటలు ద్వితీయ విభక్తి అని చెప్పేవాడికి నేను ఎలా భార్యనయ్యేది అంది. ఈ మాటలు విని ఆ బ్రహ్మచారి సిగ్గుపడ్డాడు. తల వంచుకొని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ 2 కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.